చాలా రకాల వార్తలు వచ్చాయి, వాటన్నిటి కూడా చెక్ పెట్టినట్టయింది. మనతో పాటు ప్రస్తుతం అనిల్ గారు ఉన్నారు, మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ గా కూడా పనిచేశారు. అనిల్ గారు, వినబడుతుందా? హలో, చెప్పండి అనిల్ గారు. సో అనిల్ గారు చెప్పండి భారతి గారు. యా సో రాహుల్ గాంధీతో ఇవాళ మీటింగ్ ద్వారా గత కొద్ది కాలంగా లాస్ట్ 3-4 months గా చాలా స్పెక్యులేషన్స్ ఏదైతే ఉందో దాన్ని ఒక్క మీటింగ్ తో ఖతం చేశారని చెప్పుకోవచ్చా రేవంత్ రెడ్డి? ఒకటండి భరత్ గారు, ఇదంతా ఈ వార్త ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పలు విషయాలపై చర్చించడానికి, ఎందుకంటే మా పార్టీ ఢిల్లీలో ఉంది, హైకమాండ్ ఢిల్లీలో ఉంది కాబట్టి అక్కడ రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు అక్కడ ప్రజా సమస్యల గురించి కానీ ప్రభుత్వ పనులు కూడా ఉంటాయి. ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని కూడా కలవడానికి వెళ్తుంటాడు. ఆ సందర్భంలో రాహుల్ గాంధీ గారిని ప్రతిసారి కూడా కలవాలని లేదు కదండి. అనవసరమైన దుష్ప్రచారం కాకపోతే ఇది ఏంటిది? ఇవాళ రాహుల్ గాంధీ గారితో చర్చించారు. రాహుల్ గాంధీ గారు రమ్మన్నారు, ఈ విషయాలపై చర్చించమన్నారేమో చర్చించారు. అంతేగాని ప్రతి ఒక్కసారి ఢిల్లీ పోయినప్పుడు రాహుల్ గాంధీ కలవాలని లేదు. రాహుల్ గాంధీ గారిని కలవకపోతే రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారి మధ్య గ్యాప్ పెరిగిందని, ఇదంతా దుష్ప్రచారం అనేది మీడియా చేసిందా ఇంకే చేసింది అంతేగాని సరే మీరు ప్రధాని మీడియా బ్లేమ్ చేస్తారు కానీ మీ పార్టీ నేతలు చాలా ఎక్కువ చేశారు. మీ పార్టీలో కొద్దిమంది రేవంత్ రెడ్డి అంటే గిట్టని వాళ్ళు ఇంకెక్కువ చేశారు. ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే మీకు తెలుసు, అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండదు, అది ఉంటుంది, అది సహజం. అది కాంగ్రెస్ పార్టీలో పెద్ద దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది ఒక పెద్ద న్యూస్ గా రాహుల్ గాంధీ గారు ఒకటి ఏంటంటే వచ్చిన స్పెక్యులేషన్ అంటే అదానీ దగ్గర 100 కోట్ల విరాళం తీసుకోవడం రాహుల్ గాంధీకి నచ్చలేదు, అందుకనే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఇట్లాంటి స్పెక్యులేషన్ ఏదైతే వచ్చిందో అది వాళ్ళ మీటింగ్ తో పోయినట్టేనా, ఇంకా క్లారిటీ వచ్చేసినట్టేనా? క్లారిటీ అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళ మధ్య గ్యాప్ ఉందని నేనైతే ఏమి అనుకోవట్లేదు. ఆయన మా లీడరు, రాహుల్ గాంధీ గారు మా లీడర్. అంటే గతంలో మీరు అన్నారు ఢిల్లీ వెళ్తే రాహుల్ గాంధీని కలవాలని. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఢిల్లీలో కలుసుకున్నప్పుడు కూడా ఢిల్లీ పోయిన ప్రతిసారి అక్కడ ఎవరు ముఖ్యులు ఉంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కలవడం అన్నది ఇప్పుడు కాదు, అప్పుడు ఇందిరాగాంధీ సమయం, రాజీవ్ గాంధీ సమయం నుంచి కూడా వస్తుంది. కానీ గత 3-4 months గా కలగకపోవడంతో ఈ స్పెక్యులేషన్. అప్పుడు ఇక చూడండి, ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఆయన పార్టీ ప్రెసిడెంట్, కేసీ వేణుగోపాల్ గారు జనరల్ సెక్రటరీ, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ. పోయినప్పుడల్లా వాళ్ళతో చర్చించి వస్తుంది. ప్రతి ఒక్కసారి రాహుల్ గాంధీ గారిని కలవాల్సిన అవసరం ఉందా? రాహుల్ గాంధీ గారు కూడా బిజీ ఉంటే ఉండొచ్చు, ఆయన పనుల మీద ఆయన ఉంటారు కదా. సోనియా గాంధీ గారికి ఆరోగ్యం కూడా బాగాలేదు, తను ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు ఈ మధ్య. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్. ప్రెసిడెంట్ కంటే కూడా ఓన్లీ కేసీ వేణుగోపాల్ ని కలుస్తున్నారు, వచ్చేస్తున్నారు, లేదా బీజేపీ కేంద్ర మంత్రులు వాళ్ళతో మీటింగ్ అవుతుంది అంతే. అవును ఢిల్లీ పోతున్నాడు. ఢిల్లీ పోయినప్పుడు ప్రభుత్వం పనులపైన ఢిల్లీ పోతున్నాడు. అక్కడ ఏమన్నా నిధులు కావాలి, నిధుల కోసం పోవచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం కేంద్ర మంత్రులతో కలవచ్చు. ఇవన్నీ యాక్టివిటీస్ తను చేస్తూనే ఉన్నాడు కదా. అందులో బాగా అక్కడ పోయినప్పుడు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని కూడా కలిసేసి పార్టీ యాక్టివిటీస్ కావచ్చు, ఇక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు చర్చించి వస్తుండే. ఆ తర్వాత ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అక్కడ టైం ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారితో మాట్లాడతాడు, ఆయనకు నివేదిస్తాడు ఇక్కడ ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి. ప్రతి ఒక్కసారి రాహుల్ గాంధీ గారిని కలవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ వాళ్ళిద్దరు కలవకపోతే రాహుల్ గాంధీ గారి మధ్య, ముఖ్యమంత్రి గారి మధ్య గ్యాప్ ఉందని ప్రచారం కూడా ఎవరు చేస్తున్నారు. ఒక విషయంతో ఏంటంటే మంత్రివర్గ విస్తరణ చేసేందుకు రేవంత్ రెడ్డికి అనుమతి ఇవ్వట్లేదు హైకమాండ్, ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అని మీ పార్టీలో ఉన్న వాళ్లే ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఇంత టైం పడుతుంది? సంవత్సరం మీద 2 నెలలు అయింది. చాలా మంది మంత్రుల దగ్గర 2 శాఖలు 3 శాఖలు ఉన్న పరిస్థితి. ఎందుకు ఇంత ఇనార్డినేట్ డిలే జరుగుతుందంటారు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి? భారత్ గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో సామాజిక సమీకరణాలు అన్ని కూడా కలవాలి కాబట్టి దాని గురించి డిలే జరుగుతుండొచ్చు. దానివల్ల అడ్మినిస్ట్రేషన్ ఎక్కడనో అడ్మినిస్ట్రేషన్ కి ఏదో జరిగిపోతుందని అలాంటి పరిస్థితి అయితే లేదు. అడ్మినిస్ట్రేషన్ కదా, అంటే విద్యాశాఖ లాంటి ముఖ్య శాఖకు మంత్రి లేరు, వెల్ఫేర్ కు లేరు, హోమ్ మినిస్ట్రీ లేదు,
ముఖ్యమంత్రి హ్యాండిల్ చేసే 3-4 పోర్ట్ఫోలియోలు పెద్ద విషయం కాదు కదండి. ఇబ్బంది కదా ముఖ్యమంత్రి విద్యాశాఖ. డిపార్ట్మెంట్స్ వచ్చి ఒక ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేరు. హాస్టల్స్ సంబంధించి మేజర్ గా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎదుర్కొన్న ఇబ్బంది, హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు, మెనూ లేదు, విద్యార్థులు చాలా మంది చనిపోయారని బీఆర్ఎస్ ఆరోపణ చేసేదాకా వచ్చింది. అది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేకపోవడం వల్ల, ఎడ్యుకేషన్ సంబంధించి లేకపోవడం వల్ల ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది కానీ అసలు బీఆర్ఎస్ వాళ్ళ హయాంలో ఏం చేసిండ్రో మనం ఈ భరత్ గారు చర్చించుకుంటే అది ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కనీసం మెస్ ఛార్జెస్ కూడా పెంచలేరు. 10 ఏళ్లలో ఒకసారి కూడా మెస్ ఛార్జెస్ పెంచకుండా, నాణ్యమైన ఫుడ్ పెట్టకుండా, నాణ్యమైన విద్య ఇవ్వలేరు. అసలు ఏం చేశారని చెప్పేసి పాఠశాలలు 6,000 పాఠశాలలు మూసేశారు. అసలు టీచర్ రిక్రూట్మెంట్ కూడా చేయలే. ఇక వాళ్ళ ఆయాంలో ఏ విధంగా జరిగిందో మీకు తెలుసు. మేము వచ్చిన తర్వాత 11,000 టీచర్లను రిక్రూట్మెంట్ చేశాం, డిఎస్సి పెట్టాం, పాఠశాలలు కొత్త పాఠశాలలు మళ్ళీ ఓపెన్ చేశాం. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి ఇవన్నీ అప్పుడు జరిగినాయి. క్యాబినెట్ రీషఫుల్ సంబంధించి ఇప్పుడు మీరు ఏమంటారంటే సామాజిక సమీకరణాలు కుదరకపోవడం వల్ల అంటున్నారు, అంతేనా? మేబీ సామాజిక సమీకరణాలు ఎన్నో ఉంటాయి కదా. అన్ని సమీకరణాలు కుదిరినప్పుడు డెఫినెట్ గా ముందుకు పోతుంది క్యాబినెట్. నేను అనుకుంటున్నా, అది నా ఊహ మాత్రమే. వాళ్ళు అసలు ఏం చర్చించుకున్నారో ఏందో తెలియదు. మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. ఇలాంటి సామాజిక సమీకరణాలంటే సరే, కొత్తగా అయితే లేదు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దీనిలోంచి సెలెక్ట్ చేసుకోవాలి లేదా ఎమ్మెల్సీలోంచి సెలెక్ట్ చేసుకోవాలి. అవును, ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు మార్చ్ లో ఇంకో కొత్తగా వచ్చేది 2-3 అంతే కదా. 5 ఉన్నాయి కాబట్టి 5లో 3-4 మీకు వస్తాయి, 4 వస్తాయి. అవును. సో వస్తే ఆ 4లో ఎవరైనా ఒకళ్ళని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది, కౌన్సిల్ లేరు కాబట్టి. బట్ మేజర్ గా ఇక్కడ ఎమ్మెల్యేల నుంచే తీసుకోవాలి. ఒకవేళ అసంతృప్తి వస్తుందని భయంతో చేయట్లేదా మంత్రివర్గ విస్తరణ జరిగితే? నాకు తెలిసి అలాంటిది ఏం లేదు. ఎవరు అసంతృప్తి అంటూ ఏమీ లేదు. ఎవరైతే సమర్థవంతంగా ఆ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తారో అని వాళ్లకు ఒక అంచనా ఉంటుంది అధిష్టానానికి, ముఖ్యమంత్రికి. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని నడిపిస్తారు. దాంట్లో ఏముంది, అసంతృప్తి అనేది ఏముంటుంది? అంటే మంత్రివర్గానికి సంబంధించి ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, ఆయనకు మంత్రి పదవి అష్యూరెన్స్ హైకమాండ్ నుంచి వచ్చింది గతంలో. ఆ కండిషన్ తోనే ఆయన కాంగ్రెస్ లో తిరిగి జాయిన్ అయ్యారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల మొన్న లాస్ట్ మంత్ లో మనం చూసాం, లాస్ట్ 15 days లో ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఉంటేనే బాగుంటుందని ఒక విధంగా ఆయన కామెంట్ చేశారు. ఇట్లా 2-3 రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి కదా డిలే కావడం వల్ల. వస్తుంటాయి, మరి అది అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం దానిలో చూసుకోవాలి కదా. బట్ నిన్ననే ఇన్ఛార్జ్ కూడా మార్చారు, దీపాదాస్ మున్షిని చేసి మీనాక్షి నటరాజన్ పెట్టారు. మీనాక్షి నటరాజన్, దీపాదాస్ మున్షి తను ఏంటంటే కేరళకు పర్మనెంట్ గా, కేరళలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఓకే. సో ఆ కేరళ స్టేట్ కి ఫుల్ టైం ఇన్ఛార్జ్ చేశారు. ఇక్కడ మీనాక్షి నటరాజన్ కి ఇచ్చారు. బికాస్ షీ హాస్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ కేరళ. సో అట్లాంటప్పుడు ఇక్కడ ఫుల్ టైం ఇన్ఛార్జ్ ఇక్కడ ఉండాలని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారిని వేసి ఉండొచ్చు. అంటే వేరే కారణం ఏం లేదా? చాలా తక్కువ 1 year అయింది ఆమెను వేసి. మాణిక్ ఠాక్రే తర్వాత ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ కాగానే వెంటనే వేశారు. లక్షద్వీప్ ఉందనుకుంటా ఆమెకు మేజర్ గా కేరళ కంటే. కాదు కేరళ కూడా ఇన్ఛార్జ్ ఆమెనే ఉన్నారు ఇప్పుడు. అవును, కేరళ ఇన్ఛార్జ్ ఉంది అక్కడ. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. షీ హాస్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ కేరళ. సో కేరళలో మరి టైం స్పెండ్ చేయాలి కాబట్టి సరిపోదు కదా మరి. ఓకే. దానికోసం ఇవాళ నేను అనుకుంటాను మీనాక్షి నటరాజన్ గారిని ఇంకో ఇన్ఛార్జ్, ఫుల్ టైం ఇన్ఛార్జ్ ఇక్కడ వేశారు. ఒకటి అంటే మీరు బీసీ వర్గానికి సంబంధించిన కూడా వ్యక్తి కూడా నిన్న ప్రధానమంత్రి మోడీ మీద చేసిన కామెంట్స్ చాలా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఇవాళ కొంచెం క్లారిటీ కూడా దాని గురించి ఇవ్వాల్సి వచ్చింది. బీజేపీ వాళ్ళు ఫైర్ అవుతుందండి. ప్రధానమంత్రి క్యాస్ట్ మీద నేను చేసిన ప్రధానమంత్రి బీసీ కులాన్ని లో చేర్చడం, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆయన బీసీ కాదు, పుట్టుకతో బీసీ కాదు అని చేసిన కామెంట్స్ మీద బీజేపీ వాళ్ళు ఫైర్ అవుతున్నారు. అనిల్ గారు, ఏమన్నా పుట్టుకతో బీసీ కాదు కదా, మరి దాంట్లో ఏముంది, అది వాస్తవమే కదా. పుట్టుకతో ఆయన బీసీ కాదు, ఆ తర్వాత వాళ్ళ కులాల్ని బీసీ కులాల్లో చేర్చింది అక్కడ రాష్ట్రంలో. ఆయనే చేర్చుకున్నారు, మోడీయే చేర్చారు అన్నారు. కానీ చూస్తే కాంగ్రెస్ చీఫ్ మినిస్టరే చేర్చారు, చబిల్ దాస్ మహతా.
అది బ్రేక్ అవుతుందండి భరత్ గారు. యా, అంటే ఒకటి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పిన దానిలో పూర్తిగా నిజం లేదు, కొంత మేరకే వాస్తవం ఉంది అని అంటున్నారు. మోడీ చేర్చలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోనే ఆయన కులాన్ని బీసీగా చేర్చింది. దాన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? రాహుల్ గాంధీ కులం ఏంటి, సోనియా గాంధీ కులం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు, ఎదురు ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. రాహుల్ గాంధీ కులం ఏంటిదని చెప్పేసి పార్లమెంట్ లో కూడా ప్రశ్నించారు. చాలా మంది రాహుల్ గాంధీ కులం అని అడుగుతారు. వాళ్ళకి అసలు అలాంటి క్వశ్చన్ అడగచ్చా అని వాళ్ళు గుణమే చేసుకొని ఆలోచించుకోవాలి వాళ్ళు. అంటే మీరు మోడీ బీసీకి సంబంధించి అడిగినప్పుడు వాళ్ళు కూడా అదే విధంగా అడుగుతారు కదా. వాళ్ళకు వాస్తవంగా మోడీ బీసీ కాదు, ఒరిజినల్ అయితే బీసీ కాదు, ఆ తర్వాత బీసీగా ఆయన కులం అనేది బీసీలో. అంటే ఇప్పుడు అది సరే, ఇప్పుడు గానుగ నుంచి నూనె తీసే కులం మన దగ్గర అయితే బీసీలోనే ఉంది, గాన్ల కులం కదా. గాన్ల బీసీల కిందనే వస్తారు యాక్చువల్ గా ఇక్కడైతే వస్తారు. సో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా అదే ఉంది, అది బీసీ కులం. సరే టెక్నికల్లీ కాంగ్రెస్ 1994 లో చేర్చిన వెనుకబడిన వర్గం కిందకే వస్తుంది కదా. బ్రాహ్మణో, బనియానో, లేకపోతే రెడ్డియో, వైశ్యనో ఇటువంటి క్యాస్ట్ జనరల్ గా ఓసీలో ఉండే క్యాస్ట్ ఏం కాదు కదా. దాని గురించి చేయడం వల్ల ఇప్పుడు బీజేపీ వాళ్ళకి స్కోప్ ఇచ్చినట్టు వాళ్ళు ఎదురు క్యాస్ట్ అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ క్యాస్ట్ ఎక్కువ ప్రశ్నిస్తున్నారు. భరత్ గారు ఇది అసలు బ్రేక్ అవ్వకుండా వస్తున్నది. యా 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 ఓకే 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 సార్, థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ మీ సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి స్పందన ఒకటి, ఈ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీటింగ్ ద్వారా రూమర్స్ ఒక్క మీటింగ్ తోటి అన్నిటి కూడా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ మధ్య మీటింగ్ లో ఏ అంశాలు చర్చకు అనుకోవచ్చు? ఎందుకంటే దాదాపు కులగణనకు సంబంధించి ప్రధానంగా చర్చకు రావచ్చు. ఎందుకంటే కులగణన రాహుల్ గాంధీ ప్రతి చోట కూడా ఆయన వల్ల వేస్తున్నారు. కులగణన చేయాలి, దేశవ్యాప్తంగా మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పారు, కానీ అధికారంలోకి రాలేదు. సో తెలంగాణ మోడల్ చెప్పుకొని నిజానికి కర్ణాటకలో కూడా జరిగింది కులగణన, కానీ వాళ్ళు ఇంతవరకు పబ్లిక్ చేయలేదు. మనకంటే ముందు సంవత్సరం ముందే కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, కానీ అక్కడ పబ్లిక్ చేయలేదు. కారణం ఏంటంటే అక్కడ లింగాయత్ నుంచి తర్వాత ఈ వక్కలిగాస్ ఇద్దరు నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన రావచ్చు ఓబీసీకి సంబంధించి కులగణన రాస్తే. సో అదెందుకని చెప్పి అక్కడ వాళ్ళు భావిస్తుండొచ్చు. సో రాహుల్ గాంధీ మీరు చెప్పారు టాస్క్, ఇగో నేను చేశాను. రాహుల్ కి రేవంత్ ఏం వివరించే అవకాశం ఉంది? అదే మీరు ఒక టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ నేను కంప్లీట్ చేశాను, చూపించాను, కంప్లీట్ చేశాను. ఇగో మా దగ్గర 40% రేవంత్ రాహుల్ భేటీ జరిగింది అనుకోవచ్చు. బీసీ కులగణనకు సంబంధించి ఆయన మీటింగ్ సూర్యాపేటలో మీటింగ్ పెడతామన్నారు కదా. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మెదక్లో మీటింగ్ పెడతా అన్నారు. 2 మీటింగ్లకు ఇన్వైట్ చేశారు. అయితే ప్రధానంగా బీసీ కులగణనకు సంబంధించి రాహుల్ గాంధీని పిలుస్తారు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మల్లికార్జున ఖర్గేని పిలిచే అవకాశం ఉంది. ఆ 2కు సంబంధించి అయితే ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాయి మీటింగ్స్. దాంతో పాటు ఇతర ఇష్యూస్ మంత్రివర్గం సంబంధించి కూడా చర్చకు రాలేదు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా చర్చకు వచ్చి ఉంటుంది. కేబినెట్ రిషఫుల్ కి అవకాశం ఇవ్వని రేవంత్ రెడ్డి కూడా అడుగుతాడు. ఎందుకంటే చాలా శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి, హోమ్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 3-4 ఎమ్మెల్సీలు కూడా అవుతున్నాయి. బహుశా రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్సీల ద్వారా ఒకళ్ళిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నారేమో. వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయాలని అనుకుంటున్నారు అధిష్టానం. ఎందుకంటే అల్టిమేట్ గా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి ఎమ్మెల్సీల విషయంలో కూడా. సీఎం చెప్పినంత మాత్రాన కేబినెట్ విస్తరణపై ఏకాభిప్రాయం రాలేదనుకోవచ్చు. ఇప్పటికీ ఏకాభిప్రాయం రాలేదు, అందుకనే పెండింగ్ లో పెడుతున్నారు. ఇప్పుడు ఇది ఇప్పటివరకు ఏంటంటే కేసీ వేణుగోపాల్ దగ్గర ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వరకే ఉంది. ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్, జనరల్ సెక్రటరీ వీళ్ళంతా కలిసి డిస్కస్ చేసి ఫార్మాలిటీస్ డిస్కస్ చేసి ఫైనల్ గా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే దగ్గరికి పెడితే వాళ్ళు ఫైనలైజ్ చేయాలి. కానీ ఇది ఇంతవరకు కేసీ వేణుగోపాల్ స్థాయి దాటి వెళ్ళలేదు. ఈ మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉందో అది ఇంతవరకు దాటి వెళ్ళలేదు. బహుశా రాహుల్ గాంధీ మీటింగ్ లో గట్టిగా చెప్పుండొచ్చు రేవంత్ రెడ్డి, మంత్రివర్గ విస్తరణ సంవత్సరం మీద 2 నెలలు అయింది, 14 నెలలు అయింది, ఇంకా ఆలస్యం చేయొద్దు, చేయండి అని చెప్పొచ్చు. తర్వాత పార్టీలో ఇప్పుడు హైకమాండ్ 10 మందికి మంత్రివర్గంలో గ్యారంటీ ఇచ్చిందంటారు, వాళ్ళ గురించి కూడా క్లారిటీ తెలుసుకోవచ్చు. నాకు తెలిసి అయితే 2-3 నెలల్లో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ. ప్రతిసారి బట్టితో కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్తారు, ఈసారి కూడా ఒకరే వెళ్ళారు కదా. అంటే రాహుల్ గాంధీని ఆయన ఇండివిజువల్ గా కలవాలనుకున్నారు కాబట్టి కలిశారు. బట్టి తర్వాత ఉత్తమ్ కలవడం అన్నది కేసీ వేణుగోపాల్ తో ఆయన కలిసి
జరిపారు. ఈసారి ఇది 1-to-1 మీటింగ్. 1-to-1 మీటింగ్ లో అందరి ముందు అన్ని మాట్లాడలేరు కదా. ఇప్పుడు బట్టి లేకపోతే ఉత్తమ్ ఇటువంటి వాళ్ళతో ఏమైనా ప్రాబ్లం అయినా రాహుల్ గాంధీతో చెప్తారు కదా. అన్ని విషయాలు కులంకుశంగా మాట్లాడాలంటే 1-to-1 లోనే సాధ్యం కదా. ఎవరి మీద రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేయాలన్నా పక్కన వేరే వాళ్ళు ఉంటే సాధ్యం కాదు కదా. సో అది 1-to-1 మీటింగ్ ఉద్దేశంతోనే నిన్న నేను రాత్రి చేరుకున్నారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు. దీని ద్వారా ఒకటి గత 2 నెలలుగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చాలా పెద్ద ప్రచారం జరుగుతుంది. 2-3 నెలలుగా రాహుల్ గాంధీ సరిగ్గా మాట్లాడలేదు. మొన్న ఇక్కడ హైదరాబాద్ లో ఈ కులగణనకు ముందు సికింద్రాబాద్ లో మీటింగ్ పెట్టారు. మేధావులతో రాహుల్ గాంధీ ఒక 1 hour పాటు ఇంటరాక్షన్ అయ్యారు. అక్కడ సరిగ్గా మాట్లాడలేదు రేవంత్ రెడ్డితో, వేరే లీడర్స్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎక్కువ మాట్లాడారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ నేతలు నాతో చాలా మంది చెప్పిన సందర్భం ఉంది. వాటన్నిటిని కూడా ఒకటే మీటింగ్ తో రాహుల్ గాంధీ మీటింగ్ తో రేవంత్ రెడ్డి ఒకటే మీటింగ్ తో పటాపంచలు చేశారని చెప్పొచ్చు. గ్యాప్ సరే గ్యాప్ ఉన్నా లేకున్నా ఇప్పుడైతే సెట్ అయిపోయింది. సో రేవంత్ రెడ్డి విల్ బి చీఫ్ మినిస్టర్. సో ఇప్పుడు రాహుల్ గాంధీతో మీటింగ్ అయింది కాబట్టి షార్ట్లీ నాకు తెలిసి 1-2 months లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటది. అది ఉగాది లోపు ఎప్పుడైనా జరగచ్చు, ఏప్రిల్ లోపు ఎప్పుడైనా జరగచ్చు. ఈ ఎమ్మెల్సీలో అన్నది వన్స్ ఫైనలైజ్ అయిన తర్వాత ఎమ్మెల్సీలో అయితే వేం నరేందర్ రెడ్డి కానీ లేకపోతే ఫహీం ఖురేషి మైనారిటీ నుంచి కానీ నీలం మధు ముదిరాజ్ ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా చూడాలి. రేవంత్ రెడ్డి చాయిస్ నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డిని తీసుకోవాలనుకుంటున్నారు. ఇంకా రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా వేరే మంది జైన్ కావాలి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావాలంటారు, వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి కావాలనుకుంటున్నారు. అట్లాగే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నుంచి ఆయన కూడా కావాలనుకుంటున్నారు. వీళ్ళంతా కూడా బట్టి ఉత్తమ్ కొద్దిమందిని సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. చూడాలి ఏం జరుగుతుందో. అల్టిమేట్ గా మంత్రివర్గ విస్తరణ విషయంలో అది ఒక్క రేవంత్ రెడ్డి చేతులు లేదు. మళ్ళీ బట్టి ఉత్తమ్ వీళ్ళందరి కోటాలు కూడా ఉంటాయి. హైకమాండ్ ఒక ముఖ్యమంత్రికే ఫుల్ కోటా ఇవ్వదు. దానిలో డిప్యూటీ సీఎం కోటా ఎంత అవసరమైతే ఇంకొకటి 2 డిప్యూటీ సీఎంలు కూడా ఎక్కువ ఇస్తారంటున్నారు. బీసీ నుంచి కూడా ఒక డిప్యూటీ సీఎం చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే బట్టి విక్రమార్క ఒక కండిషన్ పెట్టారు. డిప్యూటీ సీఎం ఉంటే నేను ఒక్కడనే ఉండాలి, వేరే వాళ్లకు మొదట్లోనే సీతక్క బట్టి ఇద్దరు డిప్యూటీ సీఎంలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పారు. దాన్ని అప్పుడు ఖండించారు. నేను ఒక్కళ్ళు మాత్రం ఉండాలని ఆయన కండిషన్ పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు 42% బీసీలకు కేటాయించిన పరిస్థితిలో బట్టి మరి గతంలో ఏదైతే నేను ఒక్కడనే డిప్యూటీ సీఎం ఉండాలి, నేను సిఎల్పీ నేతగా నా బాధ్యత కూడా ఉంది, పవర్ లోకి వచ్చింది అని అన్నప్పుడు సో మరి ఆయన ఏ విధంగా చేస్తారన్నది కూడా ఇప్పుడు చూడాలి. ఇంట్రెస్టింగ్ పాయింట్. రైట్. నెక్స్ట్ టాపిక్స్ డిస్కస్ చేయమని ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. భరత్ డిబేట్ లో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్.